నేను హాస్టల్కి రప్పించడం కోసం లవ్ మిమిక్రీ చేశాడు, హాస్టల్ నుంచి ఇక్కడ రప్పించడం కోసం నా వాయిస్ మిమిక్రీ చేశాడు. అంత డ్రామా. నేను హాస్టల్కి రప్పించాడు, అందరికీ తెలిసేలా చేశాడు. నిన్ను పక్కన పెట్టుకుని అసభ్యంగా ఫోటోలు కూడా తీయించే ఉంటాడు. నీ కూతురికి నేను తప్ప వేరే దిక్కు లేదు, నాకు ఇచ్చి చెయ్యి, లేదా నీ లక్షలు ఇవ్వు, నీ ఆస్తులు రాయి, లేకపోతే నీ పరువు తీస్తాను అని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి నేను ఇక్కడ తీసుకొచ్చుంటాడు. మిస్టర్ సుబ్బారావు, అలాంటి ఆలోచనే ఉంటే ఇలా ఇక్కడికి తీసుకొచ్చేవాడిని కాదు. తన్ని పెళ్లి చేసుకుని నీకు ఫోన్ చేసేవాడిని. నువ్వే నా కాళ్ళ దగ్గరకు వచ్చేవాడివి. అవును, అలాగే చేసుండాల్సింది. అనవసరంగా తీసుకొచ్చావు. ఇప్పటికన్నా మించిపోయింది లేదు. పద. ఎక్కడికి? డాడీ షట్ అప్. నేను షూట్ చేసి నేను షూట్ చేసుకుంటాను కానీ వాడితో మాత్రం నేను వెళ్ళనివ్వను. చంపడం చావడం కాదండి, బతకనివ్వండి. అది జీవితం. ఒక స్నేహితుడిగా తన్ని తీసుకొచ్చి మీకు అప్పచెప్పాను. ఒక తండ్రిగా తన భవిష్యత్ ఎలా ఉండాలో మీరు చూసుకోండి. డాడీ, నేను చచ్చినా సరే వివేక్తోనే ఉంటాను. నేను ఒప్పుకోను. నా లైఫ్ డెసిషన్ గురించి మీ పర్మిషన్ నాకు అక్కర్లేదు. నా లైఫ్ ప్రిస్టేజ్ గురించి నా అంతరాత్మ పర్మిషన్ కావాలి. ఐ డోంట్ కేర్. యు హావ్ టు కేర్. నువ్వు పిచ్చులు అర్థం చేసుకోవట్లేదు. వాడు నిన్ను ప్రేమించినట్టు నటించి నిన్ను వంచి బలిపశువులు చేసి నా ఆస్తిని కాజేయాలని చూస్తున్నాడు. బ్లడీ రాంగ్. మైండ్ యువర్ టంగ్. మన పెళ్ళైన తర్వాత తనే నేరుగా వచ్చి పెళ్ళెందుకు చేసుకున్నావు, ఎలా చేసుకుంటావని అబ్బా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఒక్క మాట చెప్పండి. ఏంటి? మీరు తనని ప్రేమించలేదా? లేదు, ఒక స్నేహితురాలుగా అంతకంటే ఎక్కువగానే ఇష్టపడ్డాను.